ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఏ విధంగా అశాంతి నెలకొందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు అశాంతి నెలకొన్న విషయం కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. గత కొద్ది రోజులు మనం చూసుకుంటే ఏ విధంగా తిరుపతి లడ్డూకు సంబంధించి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న విషయం కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. అది కాకనే ఇంకోటి ముస్లిం మైనార్టీలకు సంబంధించి అంజుమన్ ఇస్లామియాకి సంబంధించి 71.57 ఎకరాలు దాదాపుగా మంగళగిరిలో ప్రైమ్ ల్యాండ్ ఐటీ పార్క్కి కట్టబెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరని చూస్తే ప్రజలందరూ కూడా ఒకసారి ఏ విధంగా వీళ్ళందరూ చేస్తున్నారో కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. 72 ఎకరాలు అక్కడ అదేవిధంగా మాల్యపాలెంలో 232 ఎకర్స్ మొత్తం 300 ఎకరాలకు సంబంధించి ఐటీ పార్క్ ఇచ్చేయాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తాను. అదేవిధంగా మనం చూసుకుంటే సిఆర్డీఏకి సంబంధించి దాదాపుగా 55,000 ఎకరాలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అదే ఈ 300 ఎకరాలు కూడా ఈ ప్రైవేట్ వాళ్ళతో తీసుకొని వీళ్ళు ఐటీ పార్క్ చేసుకుంటే ముస్లిం మైనార్టీలు మనం వద్దంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే అప్పట్లో గాలిబ్ సాహెబ్ అని అంజుమన్ ఇస్లామియాకి ప్రెసిడెంట్గా ఉండేది. ఎవరైతే దాత హబీబుల్లా ఇచ్చారో అతనికి ఆ టైంలో ఆ సమయంలో చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ కేవలం ముస్లిం మైనార్టీలకు ఉపయోగించాలి, ముస్లిం మైనార్టీలకు సంక్షేమం కోసం కావచ్చు, ముస్లిం మైనార్టీల లైబ్రరీ కోసం కావచ్చు, ముస్లిం మైనార్టీకి సంబంధించి పేద పిల్లల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం కావచ్చు, ముస్లిం పేదల విద్యార్థుల కోసం అక్కడ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క భూమిని ఉపయోగించమని అప్పుడే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో అనేక మంది ముస్లిం మైనార్టీల పెద్దలు కూడా ఉన్నారు. షరీఫ్ గారు కావచ్చు, ఫారూక్ గారు కావచ్చు, అజీజ్ గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు అయితే ఒక ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఆయన అంజుమన్ ఇస్లామియాకి ప్రెసిడెంట్గా ఉండి మరి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఆయన ఉన్నట్టుండి హఠాత్తుగా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టి అంజుమన్ ఇస్లామియాది అక్కడ ఏవైతే భూములు ఉండేదో అది అప్రూవ్ చేసి వక్ఫ్ బోర్డుని కూడా పంపించడం జరిగింది. ఇంత రహస్యంగా ముస్లిం మైనార్టీ ప్రాపర్టీస్ ఒక ముస్లిం మైనార్టీ వంటి కాపాడాల్సి పోయి ఆయనే ఉన్నటువంటి కూటమి నేతలు మాటలు విని ఉన్నటువంటి ముందుకి ఫార్వర్డ్ చేస్తారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మన ముస్లిం మైనార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు ఉన్నారని కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాపర్టీ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అందరికీ సంబంధించినది. ఈరోజు చూసుకుంటే మనము మైనార్టీల ల్యాండ్ సంబంధించి లాక్కోవడం చూస్తారు, రేపు క్రిస్టియన్స్ ల్యాండ్ను తీసుకోవడం చూస్తారు, ఎల్లుండి చూస్తే ఎండోమెంట్ ల్యాండ్స్ని కూడా వీళ్ళు కాజేయాలని కూడా చూస్తారు. వీటన్నిటి కూడా మనం పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి దీన్ని పోరాడితే కూడా బాగుంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ గారు కావచ్చు, ఖాదర్ బాషా గారు కావచ్చు, అక్కడ ఉన్న నూరి ఫాతిమా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి మేమందరూ కూడా అండగా ఉంటాము, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము దీనికి ఖచ్చితంగా పోరాటం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐటీ పార్క్కి పోకోకున్నట్లు మనం చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి సంతకాల సేకరణ చేస్తారు, మసీదుల దగ్గర అనేక కార్యక్రమాలు చేస్తూ మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఖాదర్ బాషా, హఫీజ్ ఖాన్ మేరీ సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాలు ఇక్కడ మన జిల్లా వ్యాప్తంగా మన సైఫుల్లా బేగ్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడే మా మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ఎవరైతే చేస్తున్నారో మేము అడ్డుకొని రాబోయే రోజుల్లో దీనికి ఖచ్చితంగా మేమందరూ కూడా అడ్డుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాను.